నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వ పర్వంలో కూడా మనం 74 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున మనం 75వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. युधिष्ठिर उवाच यया वृत्त्या महीपालः विवर्धयति मानवान् पुण्यांश लोकान् जयति तन्मे ब्रूहि पितामह. ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మ వారిని, రాజు ఎటువంటి ప్రవర్తనతోటి మానవుల్ని వృద్ధి పొందిస్తాడు? వివర్ధయత మానవ, దేనివల్ల రాజు పుణ్యలోకాలని సాధిస్తాడు? ఓ పితామహ నాకు చెప్పయ్యా. భీష్మ ఉవాచ దానశీలో భవేద్రాజా యజ్ఞశీలస్య భరత ఉపవాస తపశీల ప్రజానాం పాలనే రతః. భీష్ముడు అన్నాడు, రాజు దానశీలుడు కావాలి, యజ్ఞాలు చేస్తూ ఉండాలి, మరి ఉపవాస దీక్షలు ఆయా దినాల్లో చేస్తూ ఉండాలి, ఆయా రోజుల్లో ఎప్పుడు భగవంతుడి కోసం తపిస్తూ ఉండాలి, ఎప్పుడు ప్రజల రక్షణలో తత్పరుడై ఉండాలి. సభాశ్చైవ ప్రజా నిత్యం రాజా ధర్మేణ పాలయన్ ఉత్థానేన ప్రధానేన పూజేచ్ఛాపి ధార్మికాన్. రాజు ప్రజలందరినీ కూడా నిత్యం ధర్మంతో పాలిస్తూ ప్రయత్నపరుడై దానాలతో ధార్మికులను పూజించాలి. రాజ్ఞాహి పూజితో ధర్మ తతః సర్వత్ర పూజ్యతే యజదాచరతే రాజా తత్ప్రజానాం స్మరోచతే. రాజు ధర్మాన్ని పూజిస్తే అందరూ కూడా ధర్మమే ఆచరిస్తాడు. ఎందుకంటే రాజు ఆచరించినదే ప్రజలకు కూడా ఇష్టం. యథా రాజా తథా ప్రజా కదా, అదే అంటారు భగవద్గీతలో కూడా. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన అని చెప్పుకుంటాడు కృష్ణుడు. నాకు ఏది చేయాల్సిన పని లేకపోయినా కూడా నేను నిత్యం అన్ని కర్మలు ఆచరిస్తూ ఉంటాను. ఎందుకంటే నన్ను చూసి అందరూ కూడా అదే పని చేస్తారు కదా, నేను కర్మ చేయకుండా కూర్చుంటే ఎవరు కూడా కర్మ చేయరు కదా అని అంటాడు. రేపు మనం 5వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.